చెదలు మరియు బయోచార్. చెదల ద్వారా ప్రపంచంలో చాలా నష్టం అనేది కూడా జరుగుతున్నది. అయితే ఈ చెదలను ప్రివెంట్ చేయడానికి లేదా తగ్గించడానికి రకరకాల ప్రయత్నాలు ప్రపంచం మొత్తం అవుతుంటాయి. అయితే ఈ చెదలు ప్రాపర్టీస్ని, అంటే ఎస్పెషల్లీ అసెట్స్ని, అది బయోమాస్ అంటే కట్టెలు, చెక్కలు, ఇండ్లు, అంటే మనకు ఈవెన్ పూరు గుడిసెలైనా సరే వాటిని తినేసి అంటే నష్టము చేస్తుంటాయి. కాబట్టి దీనిపై ప్రపంచం మొత్తం కూడా ఆలోచన చేస్తుంది. సో బయోచార్ ద్వారా వీటి యొక్క ప్రభావం ఎట్లా తగ్గించవచ్చు అని నాకు ఒక ఆలోచన ఉండేది. సో అరౌండ్ 2007-2008 ఆ టైంలో నేను నల్లమలై అడవులు అంటే అమరాబాద్ ఏరియాకి వెళ్ళిన. అక్కడ చాలా చెదలు నేచురల్గా ఉంటాయి. ఇక్కడ చూడవచ్చు, ఈ యొక్క ఇల్లు కంప్లీట్గా మీద రూఫ్ టాప్ అంతా కూడా తినేస్తున్నాయి చెదలు. అంటే ఇంకొన్ని రోజులలో ఇది ఉండనే ఉండదు. ఇవి చెంచు కమ్యూనిటీస్ వాళ్ళ ఇండ్లు. ఇవి చెదలు క్లోజప్ వ్యూ, అంటే తోవిన దగ్గర ఎట్లుంటుంది అనేది. ఇక్కడ చూడవచ్చు, ఈ ముస్లాం ఉన్నది, వాళ్ళ ఇల్లు మొత్తము చెదలు తినేస్తున్నాయి. ఇది అపారమైన నష్టం అన్నట్టు. ఇది క్లోజప్ వ్యూ. ఇది అంటే ఎట్లా తింటాయి అనేదానికి కొంచెం మాయిశ్చర్ ఉంటే చాలు, డ్రై అయిన మెటీరియల్ని అవి తింటూనే ఉంటాయి. ఇక్కడ కూడా చూడవచ్చు, ఈ థ్యాచ్డ్ హట్ క్లోజప్ వ్యూ, అది కంప్లీట్గా తినేస్తున్నాయి. నేను తీసిన పిక్చర్స్ ఆ టైంలో ఇవన్నీ పెద్ద పెద్ద కట్టెలు కూడా తింటాయి. అయితే కోళ్ళు చెదర్ని కొంచెం తింటాయి అన్నట్టు తోపుకొని, బట్ వాటికి లిమిటేషన్ ఉంటుంది తినేదానికి. అఫ్కోర్స్ చెదల్ని మనము ఎంత నెగిటివ్ అనుకున్నా, అవి తొలిచిన కట్టె చూస్తే ఆ డిజైన్స్ అదంతా కూడా చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఇవన్నీ కూడా చెదలు తొలిచిన కట్టెలు అన్నట్టు, ఒక ఆర్ట్ ఫామ్ లాగా అనిపిస్తుంది. ఇవన్నీ చూడవచ్చు కట్టెలు ఎట్లా తిన్నాయి. డిఫరెంట్ బయోమాస్ ఇక్కడ ఫైనల్గా చూడవచ్చు, అన్ని రకాల కట్టెలని కూడా ఇట్లా తొలిచినాయి అనేది. ఎస్పెషల్లీ అమరాబాద్ ఏరియాలో మనకు రెడ్ సాయిల్స్ ఉంటాయి, ఫ్లాట్ రీజన్. అది కొంచెం మాయిశ్చర్ ఉన్నా కానీ మొత్తం తినేస్తుంటాయి అన్నట్టు. వీటిని మనము పుట్టలు అంటాము. యాక్చువల్గా పుట్టల మీద ఈ ఫంగస్ చూడవచ్చు, అంటే ఫంజీ, అది ఎట్లా గ్రో అయింది అనేది, పూలలాగా గ్రో అయింది. ఇది మంచి చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అంటే చెదల పుట్టలకు ఈ ఫంజీకి కూడా రిలేషన్ ఉందని చెప్తుంది. ఇక్కడ 6-10 ఫీట్ల వరకు కూడా నేను చెదల ఒక పుట్టల్ని చూసిన. అండ్ టైప్స్ ఆఫ్ చెదల పుట్టలు రకరకాలు. ఇది అట్లీస్ట్ 6 feet టాల్ ఉంది. ఇది వేరే టైప్. ఇది క్లోజప్ వ్యూ చూడవచ్చు, ఫంజీ ఎట్లుందండి. ఇది ఇక్కడ కూడా చూడవచ్చు చెదల పుట్టలు. యాక్చువల్గా ఇది అడవికి ఒక రకంగా లాభం కూడా చేస్తుంది. ఎట్లా అంటే అడవిలో పడ్డ ఆకు, అల్ము అన్నీ కూడా డ్రై మ్యాటరు, అది క్యుములేటివ్ అయితే ఫారెస్ట్ ఫైర్స్ చాలా ఎక్కువ అవుతాయి. అంటే నేచురల్ రీసైక్లింగ్ ఆఫ్ కార్బనేషియస్ మెటీరియల్లో చెదలు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. లేకపోతే అడవులన్నీ తగలబడిపోతాయి. ఇది పాజిటివ్ ఆస్పెక్ట్. కానీ మనకు ఇండ్లు, తర్వాత ఇతరత్ర మనకు సంబంధించిన వాటిని చెదలు తినేయడం అనేది అది నష్టం. ఎస్పెషలీ ఇటు అమెరికన్ ఆర్ యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువ చెక్క వాడతారు ఇండ్లకు.
సో ఒక 2-3 నెలలు తాళం వేసిపోతే మొత్తం ఇల్లే తినేస్తాయి అన్నట్టు. అట్లా ఇన్సూరెన్స్ కూడా ఇయ్యరు దాదాపు వీళ్ళకు. ఇది టర్మైట్స్ అండ్ గ్లోబల్ వార్మింగ్ అనే దాంట్లో బయోచార్ వేస్తే డెఫినెట్గా చెదల ఉధృతి అనేది తగ్గింది లేదా రిపల్ అయినాయి. అది నా ఒక రీసెర్చ్ ఆస్పెక్ట్. ఇక్కడ చూడవచ్చు కొన్ని నేను చేసిన ఎక్స్పెరిమెంట్లు. ఇక్కడ లోకల్గా ఉన్న కట్టెలకు, ఎండిపోయిన కట్టెలకు ఈ బయోచార్ తోటి నేను పెయింటింగ్ చేసిన. సో ఎంత ప్రివెంట్ చేస్తాను చూడ్డానికి. సో అట్లనే ఇక్కడ కొంచెం వరి గడ్డి, ఎందుకంటే గడ్డి మీద టర్మైట్స్ ఎక్కువ ఫాస్ట్గా యాక్ట్ అవుతాయి కాబట్టి ఇక్కడ కూడా ఈ బయోచారు అదంతా వేసి చెక్ చేయడానికి పెట్టిన అన్నట్టు ట్రయల్స్. అట్లనే ఇక్కడ ఒక పూరు గుడిసెల ఆల్రెడీ చెదలు బాగా ఇన్ఫెస్ట్ అయిన ప్లేస్లా ఇక్కడ ఇలాంటి పాట్స్లల్లో నేను కంట్రోల్ కండిషన్ ఉండాలని కొన్నిట్లో బొగ్గు వేసి కొన్నిట్లో బొగ్గు వేయకుండా గడ్డి లోపల పెట్టి ఈ హోల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడ కొన్ని మాయిశ్చర్ కూడా క్రియేట్ చేసి పెట్టడం అయింది చెక్ చేయడానికి కొన్ని రోజుల తర్వాత. ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్స్ అన్నట్టు. బయోచార్ ఉంటే చెదలు ఎక్కువ ఉంటే తక్కువ ఉంటాయా ఇవన్నిటికీ. ఇక్కడ క్లోజప్లో చూడవచ్చు. చెదలు పోవడానికి కూడా నేను ఇక్కడ చిన్న హోల్స్ ఇవన్నీ క్రియేట్ చేసిన. బిలో ఇక్కడ కూడా హోల్స్ ఉన్నాయి కన్వీనియంట్గా లోపలికి పోవడానికి. చూద్దాం ఎట్లా అవి అటాక్ చేస్తాయి, ఎంత తింటాయి అని చూడ్డానికి ఇవన్నీ కూడా. అట్లా ఇక్కడ కొన్ని నీళ్లు పెట్టి డైరెక్ట్ ఒక కట్టెను పెట్టి దానికి మళ్ళీ బయోచార్ తినడం, ఇది కూడా చెక్ చేద్దామని ఇలాంటి పాట్స్ నేను యూజ్ చేసిన. ఇది యాక్చువల్గా నా పొయ్యిల కోసం డిజైన్ చేసిన పాట్స్. ఈ హోల్స్ ఉన్నాయి వాటిని వాడిన అన్నట్టు ఎక్స్పెరిమెంట్కి. ఇక్కడ గడ్డిని బయోచార్లా ముంచడం జరుగుతున్నది, అంటే వితౌట్. అయితే కావాలని కొంచెం పెండలా కూడా ఈ బొగ్గు కలిపి రుద్దడం జరిగింది. ఎందుకంటే పెండకు జనరల్గా చెదలు అటాక్ చేస్తే ఒకసారి పెండ డ్రై అయితే అది కూడా చెక్ చేద్దామని. సో ఈ రెండు కాంబినేషన్, అది పేస్టింగ్ మెటీరియల్. మామూలుగా కూడా చాలామంది పెండను అలకడానికి ఇళ్ళల్లో అన్నిటికీ వాడతారు కాబట్టి ఇదే బేస్ మెటీరియల్గా తీసుకోవడం అయింది. ఇక్కడ రోకలి అంటాం మనము, ఇందులోనే దంచి పౌడర్ చేయడం జరిగింది లోకల్గా. ఈ ప్లేస్ మనకు చిట్లంకుంట అని అంటాం. ఇది మధ్యమడుగు దగ్గర లేదా పదర అనే విలేజ్ దగ్గర ఉంటుంది. ఇది అమరాబాద్ ప్లాటూ రీజన్లో ఉంటుంది అన్నట్టు. సో ఫైనల్గా చూస్తే ఇక్కడ పాట్స్ ఎట్లా పెట్టినామంటే ఇది. సో ఇందులో హార్డ్వుడ్ కూడా కొంచెం పెట్టడం జరిగింది, తర్వాత గడ్డి కూడా కొన్నిట్లో పెట్టడం జరిగింది. మళ్ళీ నీళ్ళు ప్రతిరోజు కొంచెం మాయిశ్చర్ ఉండాలని చెప్పి చిలకరించడం జరిగింది. ఇది యాక్చువల్గా డ్రై పీరియడ్, వింటర్ అన్నట్టు. తర్వాత ఈ యొక్క చెదల హ్యాబిటేట్లని ఇది పెట్టడం జరిగింది, అంటే వితౌట్ బయోచార్ వేసిన పాట్స్, బయోచార్ వేయని పాట్స్. ఈ ఎక్స్పెరిమెంట్లో చూస్తే ఫైనల్గా తెలిసింది ఏంటంటే ఈ టర్మైట్స్ ఒక డామినెన్స్ బయోచార్ వేయడం వలన అది తగ్గింది, అంటే రిపల్ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, అంటే వాటిని చంపది. ఎందుకంటే బయోచార్ ఏంటంటే దానికి కొంచెం అబ్రెసివ్ ప్రాపర్టీ ఉంటుంది, కుచ్చుకోవడం అనే గుణం ఉంటుంది. సో ఈ యొక్క టర్మైట్స్కి వాటి స్కిన్ చాలా థిన్ ఉంటుంది కాబట్టి కొంచెం గుచ్చుకున్న డిహైడ్రేట్ అయ్యి చనిపోతాయి అన్నట్టు. అందుకని దూరంగా ఉండాలని ట్రై చేస్తాయి, అట్లా రిపల్షన్. రెండోది బొగ్గు ఆహారం కాదు, అది తిన్నా అరిగేది కాదు, వాటికి బలం కూడా కాదు. ప్లస్ ఈ రెండు ఉన్నప్పుడు బయోమాస్ బయోచార్ రెండు ఉంటే వాటికి తినడం కుదరదు అన్నట్టు.
సో అట్లా కూడా దీని ఒక ఉధృతి తగ్గింది. సో ఈ రకంగా మనకు అటు పంటలకు జరిగే నష్టము, తోటలకు జరిగే నష్టము, సో ఇవన్నీ కూడా నివారించడం జరుగుతుంది. అయితే టర్మైట్స్ గ్లోబల్గా చూస్తే ఈ గ్లోబల్ వార్మింగ్కి కూడా ఇది కాంట్రిబ్యూట్ చేస్తున్నాయని చెప్పవచ్చు. టర్మైట్స్ గ్లోబల్ వార్మింగ్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయని చెప్పవచ్చు. సో 4 బిలియన్ టన్స్ అంత టర్మైట్స్ ఉన్నాయని అంటారు. ప్రతి మనిషి కూడా 700 కిలోల, అంటే ఒక మనిషి ఒక 70 కిలోల యావరేజ్ అనుకుంటే, లేదా 50 కిలోల యావరేజ్ అనుకుంటే ఇన్ బిట్వీన్. సో 700 కిలోల అంత టర్మైట్స్ భూమి మీద ఉన్నాయి అన్నట్టు. అయితే ఈ యొక్క మీథేన్ ఎమిషన్స్ కూడా ఇవి చాలా కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఇవి సెల్యులోస్ అనే మెటీరియల్ని తింటుంటాయి అన్నట్టు. సో దాని లోపల ఉన్న మైక్రోబ్స్ ద్వారా ఈ గ్యాస్ ఎమిషన్స్ అవుతాయి. అంటే డైజెషన్ చేసుకోవడానికి వాటి కడుపులో కూడా మళ్ళీ సూక్ష్మజీవాలు ఉంటాయి. అది ఫైనల్గా చూస్తే టర్మైట్స్ 5% ఆఫ్ ద గ్లోబల్ మీథేన్ ఎమిషన్స్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. చాలా పెద్ద ఫిగర్ అన్నట్టు. అమెరికాలో చూస్తే అక్కడ అటు అగ్నికి అవుతాయి ఇండ్లు కానీ, లేదా సైక్లోన్స్ లాంటి అక్కడ స్టోమ్స్ అవన్నీ అవుతాయి. వాటితోటి అయ్యే నష్టం కంటే కూడా ఈ యొక్క చెదల ద్వారా ఎక్కువ నష్టం అవుతుంది. ఈ 2500 రకాల టర్మైట్స్ ఉన్నాయి ప్రపంచం మొత్తం. సో అమెరికన్ లాసెస్ చూసిన $2 బిలియన్. ఇది 2008 కంటే ముందర డేటా నేను చెప్పేది. కాబట్టి బయోచార్ టర్మైట్స్ ఇది ఇంకా చాలా రీసెర్చ్ చేయాల్సిన అంశము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నాకు అనిపిస్తున్నది. సో నేనైతే బేసిక్ లెవెల్ కొంచెం అండర్స్టాండింగ్ కోసం ఈ స్టడీస్ కానీ, రెఫరెన్స్ ఆఫ్ అదర్ పేపర్స్ కానీ ఇవన్నీ చేసిన, ప్లస్ నా వంతు నేను కృషి చేసిన అండర్స్టాండ్ చేసుకోనికే. థ్యాంక్ యూ.